ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి చూడడం జరుగుతుంది. కానీ 30 సంవత్సరాలకు మునుపు నుంచి కూడా ఈ డిమాండ్ అనేది కొనసాగుతూ ఉంటుంది, వర్గీకరణ డిమాండ్. ఇది అంటే భారతీయ జనతా పార్టీ పుట్టకముందు కూడా నాకు తెలిసినంత వరకు పంజాబ్లో ఈ కేటగిరైజేషన్ని అమలు పరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ గవర్నమెంట్ అఫీషియల్గా అమలు పరిచింది. కాబట్టి ఈ కేటగిరైజేషన్ చేయడం వల్ల ఎస్సీల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకి సరైన న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతోటి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా 1994లో మందకృష్ణ గారు ప్రారంభించినప్పుడు, ఏదైతే ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాండ్ బైగా ఉన్నది. అదే ప్రకారంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళు అడిగినటువంటి కోరిక న్యాయంగా ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతున్నాయో ఎస్సీలలో అందరికీ సరైన సమానత్వం, న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి సపోర్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు, అన్ని ఫలాలు అందరికీ దక్కాలన్నటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? మేము ఎక్కడ వ్యతిరేకిస్తున్నాం? మేమేం వ్యతిరేకిస్తలేము. ఇప్పుడు కేటగిరైజేషన్ కి సంబంధించి మీరు 100 రోజులలో వర్గీకరణ చట్టం పార్లమెంట్ లో తెస్తాన్నారు కదా, మీరు ఎందుకు తెలియదు 11 సంవత్సరాలుగా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి విషయంలో మళ్ళా వర్గీకరణ చట్టం పైన 100 రోజుల్లో తేవడానికి అవకాశం ఉన్నప్పటికీ మనము ఆలోచించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందన్న ఆలోచనతోటి దాన్ని కొనసాగించడం జరిగింది. సంబంధం లేదండి. అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బీజేపీకి ఏం సంబంధం అండి? సంబంధం లేదు సార్. మేము ఆల్రెడీ కమిషన్ వేయడం జరిగింది. అది పంజాబ్ కేసు అండి, అది పంజాబ్ కేసు, మీకు సంబంధం లేదు. అది మీ బీజేపీకి సంబంధం లేదు ముచ్చట. అది మీ పార్టీలోకి రాని ముచ్చటం. ఇది పంజాబ్ కేసు. అది మందకృష్ణ మాదిగ గారు కూడా పంజాబ్ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యారండి? 2022లో. పంజాబ్ లో కేసు వేసింది ఎప్పుడు? 2010లో. 2010లో వేస్తే 2022లో 12 ఏళ్ల దాకా దాని జోలికి పోని మందకృష్ణ మాదిగ 2022లో ఆయన ఇంప్లీడ్ అయ్యాడు అందులో, ఆ కేసులో. మీకేం సంబంధం అండి పంజాబ్ కేసుకు బీజేపీకి ఏం సంబంధము? పంజాబ్ కేసు ఒక రాష్ట్ర సమస్యగా వాళ్ళకు సమస్యను పరిష్కరించుకున్నప్పుడు ఆ సమస్య అది మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయినరు. కోర్టుకు పోతే అది సుప్రీంకోర్టు తేల్చాల్సింది పంజాబ్ ఇష్యూ. అది జాతీయ ఇష్యూ ఎట్లయితే 341కి ఏం సంబంధం అండి? మీ ఎజెండా 341 ప్రకారంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టడము. మీరు ఎందుకు పెట్టలేదు? మందకృష్ణ గారు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పక్కన పెడదాం కొద్దిసేపు. మీరెందుకు 100 రోజుల్లో వర్గీకరణ చట్టం పార్లమెంట్ తెస్తా అని ఎందుకు తెలియదు? మీరు ఆల్రెడీ కమిషన్ వేయడం జరిగింది కదా సార్. భారతీయ జనతా పార్టీ తరఫున కమిషన్ వేయడం జరిగింది. ఏం కమిషన్ వేశారు? జాతీయ స్థాయిలో కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం, ఆ కమిషన్ పేరేం పేరు చెప్పండి? ఆ కమిషన్ నివేదిక ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది సార్. చెప్పండి సార్, ఏ కమిషన్ వేశారు? దాని పేరు చెప్పండి. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి మనకు ప్రకటన చేశారు కదా సార్. కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించి న్యాయం జరిగే విధంగా. అది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే చీఫ్ సెక్రటరీస్ ఉన్నారో, ఏ ఆఫీసర్లు అయితే ఉన్నారో ఆ కేసును మీరు చూడండి అని చెప్పేసి, ఆ కేసును పంజాబ్ కేసు విషయంలో మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పేసి, మేము అనుకూలమే వర్గీకరణకు అని చెప్పేసి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మేము వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పేయడానికి ఒక కమిటీ చేశారు. అది కమిషన్ కాదు, అది ఆ కమిటీ ద్వారానే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి 1994 నుంచి కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ పైన ఉంది. పార్లమెంట్ లో చట్టం ఎందుకు తెలియదు? మరి పార్లమెంట్ లో కాదు, మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. మాలమాదిగలు కొట్లాడుకుంటారు కాదు. ఇవాళ మాలమాదిగలు దేశవ్యాప్తంగా ఎందుకు కొట్లాడుకోవాలి? మీరు పార్లమెంట్ లో చట్టం తెచ్చినాక. ఓకే వినోద్ కుమార్ గారు, రైట్. బమ్మె రామూర్తి గారు.